గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యాన్ని ఆయుష్ని పెంచే న్యూరాన్ల గురించి తెలుసుకుందాం. ఎప్పటికీ యవ్వనంతో సుదీర్ఘకాలం జీవించాలనే అందరూ కోరుకుంటారు. కానీ అది సాధ్యం కాదు కదా. అందుకే వందల ఏళ్లుగా పరిశోధకులు ఎప్పటికీ యవ్వనంతో ఉండేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి చెందిన నిపుణులు ఎలుకల్లో చేసిన ఓ పరిశోధనలో మెదడులోని డోర్సోమీడియల్ హైపోథెలామస్ అనే భాగంలో కొన్ని న్యూరాన్లను గుర్తించారు. వాటిని చురుకుగా మారిస్తే ఆ ఎలుకలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాయట. అదెలా అంటే మెదడుకి కొవ్వు నిల్వలకి మధ్య సంబంధం ఉందని, శరీరానికి అవసరమైన శక్తి విడుదలకు ఈ అనుసంధానమే కారణమని తెలుస్తుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ రెండిటి అనుసంధానం తగ్గడంతో బరువు పెరగడం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక శరీరంలో శక్తి సన్నగిల్లి వృద్ధాప్యం మీద పడుతుంది. అవే జన్యువుల్ని ప్రేరేపించడం ద్వారా ఆ భాగంలోని న్యూరాన్లను చురుకుగా మార్చినప్పుడు అవి PPP1R17 అనే ఒక రకం ప్రోటీన్ను ఉత్పత్తి చేశాయి. ఇది కాస్త శరీరంలోని కొవ్వు కణజాలాన్ని చురుగ్గా మార్చడంతో అవి తిరిగి మెదడు పనితీరును అవసరమైన మరో ప్రోటీన్ను విడుదల చేశాయట. దాంతో ఆ ఎలుకలు ఎక్కువ కాలం జీవించాయట. ఈ విధంగా న్యూరాన్లను ప్రేరేపించడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం కూడా జీవించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో కనీసం 5 ఏళ్ల ఆయుష్ను మనుషుల్లోనూ పొడిగించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఈరోజు మనం ఆరోగ్యాన్ని ఆయుష్ను పెంచే న్యూరాన్ల గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.